అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తల్ని విశ్లేషిస్తే, రవాణాకు బ్రేకులు, రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి విజనరీ కాదు, విస్తరాకుల కట్ట అనడానికి నిదర్శనమే ఇది. సంక్షోభంలో ఆయన ఉంటే నేను పొడుస్తా చించుతా అనే చెప్పే మాటలు ఉత్తర కుమార పగల్వాల్ తప్పిస్తే ఎక్కడ కూడా వాస్తవం అనేది ఉండదు. రియల్ టైం గవర్నెన్స్ అంటాడు, కానీ ఇక్కడ రియల్గా జనాలందరినీ బారులో నించోబెట్టాడు. డీజిల్ కొరత మన పక్కనున్న రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, మనకు సరిహద్దు పంచుకునే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా, ఈ ఏ రాష్ట్రాల్లోనూ డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు. కానీ మన ఒక్క రాష్ట్రంలో ఎందుకుందిరా అంటే చంద్రబాబు నాయుడు గారి అసమర్థ విధానాల వల్ల ఉంది. చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేయకపోవడం వల్ల వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఈ డీజిల్ కొరత వల్ల దాదాపుగా కార్లు, ద్విచక్ర వాహనాలకి ఏమీ దొరకని పరిస్థితి, మొత్తం మూలన పడేసినటువంటి పరిస్థితి ఉంది. నో స్టాక్ బోర్డులతో దాదాపుగా రాష్ట్రంలో 70 నుంచి 80% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు, ఎక్కడికి పోయినా నో స్టాక్. సో దూర ప్రయాణాలకు వచ్చే వాళ్ళు రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మరీ దారుణం, రేట్లు అమాంతం పెంచేశారు. ఇక మరీ దారుణమైన విషయం ఏంటంటే, రైతులు ఈరోజు రబీ సీజన్ వచ్చింది, కోతల సీజను. ఈరోజు రైతులు వరి కోత మిషన్లు వాటితోటి, లేదంటే మొక్కజొన్న కోత మిషన్లు, వీటితోటి క్రాపింగ్ కోసుకునే టైంలో వాటికి డీజిల్ దొరక్క కోత ఆగిపోయినటువంటి పరిస్థితి. మిల్క్ దగ్గర నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నీ కూడా ట్రావెల్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక అంబులెన్స్ లాంటి అత్యవసర సేవలకు కూడా డీజిల్ దొరికినటువంటి పరిస్థితి. ఎంతటి అసమర్థ ప్రభుత్వాన్ని, ఎంతటి దద్దమ్మ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసుంటామా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కోసం క్యూలో నిలబెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనాల కోసం క్యూలో నిలబెట్టాడు, ఎరువుల కోసం క్యూలో నిలబెట్టాడు, పురుగు మందుల కోసం క్యూలో నిలబెట్టాడు, ఆఖరికి యూరియా కోసం క్యూలో నిలబెట్టాడు. ఇప్పుడేమో దారుణమైన అంశం ఏంటంటే, డీజిల్ పెట్రోల్ కోసం కూడా క్యూలో నిలబెట్టి వినియోగదారులు యుద్ధాలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ముష్టి ఖాతాలతో కుట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. అంటే ఇంతకు మించినటువంటి వ్యక్తులను ఎవరైనా చూస్తామా? లేస్తే నో స్టాక్ బోర్డు కనిపించకూడదు, నో స్టాక్ బోర్డు కనిపించకూడదు అంటే ఏదైతే నో స్టాక్ బోర్డు కనిపించకుండా స్టాక్ బోర్డు కనిపించేది ఓన్లీ లిక్కర్ షాపుల దగ్గరే. తమరి హయాంలో లిక్కర్ షాపుల దగ్గర మాత్రమే స్టాక్ బోర్డు కనిపిస్తూ ఉంది. కానీ నిత్యావసర వస్తువులు అయినటువంటి డీజిల్, పెట్రోల్, వీటి దగ్గర మాత్రం నో స్టాక్ బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని అధికారుల మీద పెత్తనం చెలాయించకుండా అధికారులను సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రజలకి ఈ సంక్షోభం నుంచి గడ్డని చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే నువ్వు ఎన్ని క్వాంటం కబుర్లు, ఎన్ని ఎచ్చులు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో సులభ కాంప్లెక్స్కి వెళ్ళి యూరిన్ పోసుకోవాలన్నా సరే ₹1 లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. కానీ ఎకరాల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి మాత్రం 99 పైసలకే రాష్ట్రంలో దొరుకుతాం. ఈ 99 పైసలకే రాష్ట్రంలో భూమిని కట్టబెట్టే సాంప్రదాయం ఏందయ్యా ఇది? తప్పు కదా, అన్యాయం కదా అంటే, నా ఇష్టం నేను ఇస్తా అని చెప్పి చిన్నబాబు అయినటువంటి ముద్దబ్బాయి వెరీ క్లియర్గా చెప్పేస్తాడు. కోర్టులు తప్పు పట్టినా సరే వీళ్ళు ఎవరిని మాట అంటారు. సో రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలి, కానీ పరిశ్రమలు రావాలని రాష్ట్ర సంపదకి కస్టోడియన్లా ఉండాల్సినటువంటి వీళ్ళు, ధర్మకర్తగా ఉండాల్సినటువంటి వీళ్ళు ఇష్టారీతిన వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి 99 పైసలకి దారాదత్తం చేసేస్తారు. ఎంత దుర్మార్గం ఇది! ఇన్ఫోసిస్కి 20 ఎకరాలు 99 పైసలకు కట్టబెడతా ఉన్నారు. ఎండాడ ఎకరా 50 కోట్లు ఈజీగా ఉంటుంది. ఎంత చీప్గా వేసుకున్నా సరే 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 99 పైసలకు కట్టబెట్టేస్తారు. వాళ్ళు పెట్టుబడి ఎంతరా పెడుతున్నారంటే 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి వీళ్ళు దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అందజేయడమే కాకుండా మళ్ళీ రాయితీలు. ఇదో ఇన్ఫోసిస్ని ఎలాంటి రాయితీ లేకుండా టైప్ 2 మొట్టమొదటిసారిగా దేశంలోనే టైప్ 2 సిటీలోకి ఇన్ఫోసిస్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2 దగ్గర డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించారు. ఐటీ ఏదైతే ఇన్ఫోసిస్ 1000 మంది ఎంప్లాయీస్తో ఈ రాయితీలు ఇవ్వాల, భూములు అప్పనంగా కట్టబెట్టలా. కానీ ఇన్ఫోసిస్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా ఆస్తిని దోచిపెడతా ఉన్నారు. సో ఏదైతే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇక కాగ్నిజెంట్ ముసుగులో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆఖరికి కపిల్ చిట్ ఫండ్స్, రహేజా, ఏఎన్ఆర్, వీళ్ళందరికీ కూడా ఏఎన్ఎస్ఆర్, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నిటికీ కూడా వీళ్ళు భూములు సంతర్పణం 99 పైసలకి కారు చౌకగా సంతర్పణం చేయడమే కాకుండా
మళ్ళీ వాళ్ళకి ఏంటంటే రాయితీల రూపంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వం స్క్వేర్ ఫీట్కి 2,000 ఇస్తూ ఉంది. ఇదేంది ఇది? ఇంత విచ్చలవిడిగా నిస్సిగ్గుగా విచ్చలవిడి దోపిడి. ఎవరేమైనా అనుకొని మేము దోచేసుకుంటాం. ఇంత దుర్మార్గంగా పంది కొక్కుల్లా రాష్ట్ర ప్రజా సంపదని దోచిపెట్టడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి రాయితీల రూపంలో స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు దోచిపెడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు లాంటి నిస్సిగ్గు పొలిటీషియన్ ఎవరైనా ఉంటారా? నారా లోకేష్ లాంటి నిస్సిగ్గు పొలిటీషియన్, ప్రజాధనాన్ని పంది కొక్కుల్లా తినే పొలిటీషియన్ ఎవరైనా ఉంటారనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాప్ కూడా తెగబడ్డారంటే ఈ పచ్చముఠ ఎంత దుర్మార్గులు. దానికి సంబంధించిన వార్త ఏంటంటే అనంత హనీ ట్రాప్ పచ్చముఠాల పనే. పోలీసు విచారణలో కీలక అంశాలు వెల్లడించిన లేడీ డాన్ రంగమ్మ. పలువురు టీడీపీ నేతలకు భారీగా వాటాలు, మొత్తం 4 ముఠాలు, 2 ఉరవకొండ నేతలకి ఈ ముఠాతో సంబంధాలు. ధర్మవరం చేనేత వ్యాపారి నుంచి 1 కోటికి పైగా వసూలు. మొత్తంగా 4 ముఠాలు ఉన్నాయంట. ఆ 4 ముఠాల్లో ఒక ముఠా డాన్ రంగమ్మ. వీళ్ళు ఏం చేస్తారా అంటే అమ్మాయిలు, మంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి ఎరవేసి హనీ ట్రాప్ చేసి నీ పరువు తీసేస్తాం, డబ్బులు కావాలి, లేకపోతే నీ ఆస్తులు రాయించాలి అని చెప్పేసి అలా ధర్మవరానికి చెందినటువంటి ఒక చేనేత వ్యాపారి నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేశారు. ఇలా ఎంతమంది దగ్గర నుంచి వసూలు చేశారు? వాళ్ళకి మళ్ళీ పోలీసులు, పొలిటీషియన్స్ అందరికీ వాటాలు వెళ్తా ఉన్నాయంట. అంటే ఈ ప్రభుత్వంలో హనీ ట్రాప్ పెట్టి కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రజాప్రతినిధులు. అంటే వాళ్ళు ఉంటే ఏమి, మండితే ఏమి? ఇంత దుర్మార్గమా? మనుషుల యొక్క భావోద్వేగాలతో కూడా ఆడేసుకుని డబ్బులు లాగేసుకుంటారా? సో ఆ 4 ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరికొకరికి పడక వాళ్ళ గొడవల వల్ల బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఈ ప్రభుత్వం ఈ హనీ ట్రాపింగ్ ముఠాల పని పట్టేది లేదు, ఈ హనీ ట్రాప్ని ఆపేది లేదు. ఎవరైతే ఈ హనీ ట్రాప్లో ఇరుక్కుంటారో వాళ్ళ సంసారాలు, ఇల్లులు, ఆస్తులన్నీ గొల్లే. సో ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన నడుస్తూ ఉందనడానికి ఇదొక మచ్చుతునక లాంటి ఉదాహరణ. థ్యాంక్ యూ.